ప్రైమ్ నైన్ హెల్త్ సీఈఓ డాక్టర్ పైడికొండల కిషోర్ కుమార్ కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఇష్టా లైఫ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. ప్రజలు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా మెరుగైన ఆరోగ్యం పొందేందుకు ఇష్టా లైఫ్ సహకరిస్తుందని తెలిపారు. ఇక్కడ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, యోగా థెరపీలు కూడా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ నైన్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు, కూకట్పల్లి జనసేన నేత ప్రేమ్ కుమార్, విశ్వగురు వరల్డ్ రికార్డ్ అధినేత డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. గత 6 సంవత్సరాలుగా ఈ యొక్క న్యాచురల్ సహజసిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని అందరికీ ఇవ్వాలని న్యూట్రాసూటికల్స్ దగ్గర నుంచి ఆయుర్వేదాన్ని కానీ అన్ని విధాల అందరికీ పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ఒక యుద్ధ ప్రాతిపదికనే ఎన్నో ప్రాజెక్టులను చేస్తూ ఉచితంగా పేదవాళ్ళకు కూడా ఈ యొక్క ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యాన్ని అందించడం కూడా జరిగింది. అట్లాగే ఎంతోమంది డాక్టర్లని ఇంటరాక్ట్ అయ్యి మా ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరోగ్యం మీద అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ఆ తరుణంలోనే ఈరోజు అతి ఘనంగా మన కూకట్పల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే గారు ప్రేమ్ కుమార్ గారు, అట్లాగే నా సోదరుడు పివి రావు గారు, ప్రైమ్ నైన్ సిఇఓ గారు చేతుల మీదుగా ఈ యొక్క వెల్నెస్ సెంటర్ని ఇష్టా లైఫ్ అంటే చాలామందికి ఏది ఇష్టం అని అంటే అది ఇష్టం ఇది ఇష్టం అంటుంటారు. అట్లాగే జీవితం కూడా చాలా ఇష్టం. కాకపోతే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆరోగ్యం పైన అవగాహన పెంచుకునే తరుణంలో ఏది చేయాలి ఏది చేయకూడదన్న సందిగ్ధంలో ఉండిపోతున్నారు మనుషులు. అటువంటి తరుణంలో మీ ఇష్టం వచ్చినట్టుగా మీ యొక్క ఆహార విధానాలని ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోకుండా కూడా మంచి ఒక వైద్య ఫలితాలను మీకు ఇవ్వాలన్నదే ఈ ఇష్టా లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మేము కిషో కేర్ అనే సంస్థను స్థాపించి దాని అనుసంధానంగా ఇవాళ నయా కిషో కేర్ ఇష్టా లైఫ్తో ఈ యొక్క సంస్థ ముందుకు వచ్చింది. ఇక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ని మేము ఇక్కడ అందజేస్తూ ఉంటాం. ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, మర్మ థెరపీసు, అలాగే యోగా, డ్యాన్సు, అన్ని ఆల్టర్నేటివ్ కాంప్లిమెంటరీ థెరపీస్ని ఇక్కడ అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ వినియోగించుకుని ఈ యొక్క మా వైద్య సేవల్ని అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ డాక్టర్ కిషోర్ కుమార్, ప్రైమ్ నైన్ హెల్త్. చూస్తూనే ఉండండి. కుక్కటపల్లి భాగ్యనగర కాలనీలో ఈరోజు వెల్నెస్ సెంటర్ ఓపెన్ అయింది. దీంట్లో ముఖ్యంగా ఇష్టా లైఫ్ మన డాక్టర్ కిషోర్ కుమార్ మా బ్రదర్ ఈ వెల్నెస్ సెంటర్లో ముఖ్యంగా ఆరోగ్యాలు ఇవ్వాలని అందరికీ యాక్చువల్గా మన కేరళను మించిన వైద్యం ఇవ్వగలడని నేను మనసావాస కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. జీవితం చాలా చిన్నది. అందులో రోగభరితంగా ఉండే జీవితంలో ఆనందం నింపడానికి కోసం ఈరోజు నయా కిషో కేర్ అనేది ప్రారంభించాం. ఇందులో ఇష్టమైన లైఫ్, ఇష్టా లైఫ్ అంటే ఒక లైఫ్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసుకుంటూ ముందుకు రావడం అవుతుంది. ఎంతమంది ఆరోగ్యవంతులు, ఆనందమైన జీవితంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీకు పరిచయం చేయడానికి కోసం ఈ ఇష్టా లైఫ్ని ప్రారంభించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో ఇందులో భాగంగా ఎన్నో సేవలు చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంస్థను ఏదైతే ఉందో నయా కిషో కేర్ అనే భాగంలో ఇష్టా లైఫ్ అనేది ఇష్టా ఈట్స్ అనేది అంటే మనం తినే ఈ ఆహార పదార్థాలు ఇష్టంగా ఉండాలని చెప్పేసి అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే నేచురల్గా ఉండే కొన్ని పదార్థాలు అండ్ చిరుధాన్యాలు, గో ఆధారిత వస్తువులు కానీ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఈ ఇష్టా లైఫ్, ఇష్టా ఈట్స్లో ఉంటున్నాయని మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అండ్ ఈ ఒక సదావకాశాన్ని ఆరోగ్యవంతులు, అనారోగ్యులు, ఈలాలని కాకుండా అందరూ దీన్ని తెలుసుకొని ఆ జీవన విధానం ఎలా ఉంటుందని తెలుసుకునే విధంగా మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సరికొత్త ఆవిష్కరణ మా మిత్రులు, మా సహోదరుడు కిషోర్ గారు, ఆధ్యాత్మిక గురువు, మంచి యోగా ట్రైనర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కిషోర్ కుమార్ గారు పైడికొండల ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఒక సరికొత్త ఆవిష్కరణతో మీ ముందుకు వస్తున్నారు. కూకట్పల్లి కేబిహెచ్పి కాలనీలో ఇది అన్నిటికీ భిన్నమైంది. ఎందుకు అంటే ఆయన న్యూట్రాసూటికల్స్లో రీసెర్చ్ చేసి ఒక 25 నుంచి 20 సంవత్సరాల మధ్యన
మనకి అనేక రకాలైన కొత్త ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కనుక్కున్నారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడుకుంటూ మనం ఈ ఆహారం అనేది ఇప్పుడు మనకు రోగాలకి కారణం మితిమీరిన ఆహారం, పనికిరాని ఆహారం తింటాం. అట్లాగే ఆహారంతో పాటు వ్యవహారం అంటే మనం ఏ విధంగా జీవించాలనేది యోగా ద్వారా, ఇక్కడ ఉన్న అనేక రకాలైన థెరపీల ద్వారా, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ద్వారా మీ అందరికీ అత్యంతమైన ఆనందమైన ఆరోగ్యమైన జీవితాన్ని మీ అందరికీ అందిస్తాకి ఈరోజు గోమాత సురేష్ గారితో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. వీళ్ళిద్దరి కలయిక చాలా అద్భుతమైనది, ఆధ్యాత్మికమైనది. ఎందుకంటే భగవంతుణ్ణి మనిషిలో చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు వీళ్ళిద్దరూ చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా కోరుకున్న వాళ్ళకి ఇష్టమైన లైఫ్ అంటే అందరికీ ఇష్టమే. అలాగే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత 20లాగా నాలాగా బతకాలంటే మీరు ఈ దీనికి రావాలి. నేను ఎంత ఆనందంగా ఉన్నానో ఏంటంటే మనం తినే ఆహారం, మనం చేసే వ్యవహారం బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే 100 సంవత్సరాలు బతకొచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే తప్పకుండా ఈ వెల్నెస్ సెంటర్కి రండి. రకరకాల మీ పరిస్థితులు బట్టి 10 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మేము 100 సంవత్సరాలు ఉన్నవాళ్ళు మా దగ్గరికి రావాలని కోరుకుంటాం. అంటే అందరం 100 సంవత్సరాలు సంపూర్ణంగా జీవించాలంటే ఇష్టా లైఫ్కి రావాలి. మీరు రండి తప్పకోకుండా. మీకు అద్భుతమైన ఫలితాలు వాళ్ళు చూపిస్తారు. ఇది ఆధ్యాత్మికంతో చేసేది కాబట్టి డబ్బులకి కాదు, మనుషులకి వాల్యూ ఉంటుంది. తప్పకుండా ఈ సదవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మరి సుదీర్ఘమైన ఇవి ఉంటాయి కదా, వ్యాధులు ఉంటాయి కదా, ఏమేమి వాటికి నయం చేస్తారు, ఎందుకు పెట్టారు, ఇది ఏంటి చెప్పండి. అంటే యాక్చువల్గా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. దీర్ఘకాలిక అసలు వ్యాధి అంటే ఏంటి అనేటువంటిది ముందు అవగాహన తెలుసుకోవాలి. శరీరానికి కావలసినటువంటి పోషకాలు దీర్ఘకాలంగా ఎప్పుడైతే అందట్లేదో అది వ్యాధిగా మారుతుంది. అది కొన్ని రోజులకు తగ్గిపోవచ్చు, లేదా దీర్ఘకాలికంగా కూడా మారవచ్చు. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటిది, శరీరం మనసుకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది, అలాగే ఆహారానికి సంబంధించింది. మా దగ్గర అటువంటి ఈ ఇష్టా లైఫ్లో ఫస్ట్ మీ యొక్క ఇష్టం ఏమిటి అనేటువంటిది. కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కొంతమందికి పడదు. కంటిన్యూస్గా అదే తినడం వల్ల కూడా అనారోగ్యం పాలవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకి ఏది తింటే పడదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తారు. దానికి తగ్గట్టుగా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వ్యాధులైనప్పటికీ కూడా ఇక్కడ మంచి పరిష్కారాన్ని మేము చూపిస్తూ ఉంటాం. అంటే పరిష్కారం అంటే ఎలాగూ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే అక్యూప్రెషరు, అక్యూపంచరు, మర్మ, మసాజెస్, థెరపీస్ ఉన్నాయి, చైనీస్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటివి అన్నీ కూడా ఆహారంతో పాటు, న్యూట్రిషన్తో పాటు ఇక్కడ అందరూ కూడా సర్టిఫైడ్ పీపుల్ ఉన్నారనమాట. అంటే ఇవాళ చూస్తూ ఉంటాం మార్కెట్లో చాలామంది చిన్న వాళ్ళు కూడా ఆరోగ్య సలహాలు ఇవ్వటమో లేకపోతే ఇంకోటి అని చెప్తున్నారు. అలా కాకుండా దాదాపు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు సుదీర్ఘమైన 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పీపుల్ అందరం కూడా ఒక్క దాటి మీదకి వచ్చి ఈ యొక్క ఇష్టా లైఫ్ని మేము స్థాపించడం జరిగింది. అలాగే మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఏ వ్యాధులకైనా సరే ఒక మంచి పరిష్కారం అనేటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుంది సార్. తర్వాత ఈ మిలెట్స్ పెట్టారు కదా, ఆయిల్ కానీ మిలెట్స్ కానీ, తర్వాత ఈ ప్రోడక్ట్ అన్నీ పెట్టారు. ఏ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి చెప్పండి. సో యాక్చువల్గా ఇక్కడ మిల్లెట్స్ మీద చాలామందికి ఒక అపోహ ఉంటుందన్నమాట. మిల్లెట్స్ డైజెస్ట్ అవ్వట్లేదని కానీ, గ్లూటెన్ ఉంటుందని కానీ ఒక అపోహలో ఉంటున్నారు. కాబట్టి నేను ఈ యొక్క ఇష్టా ఈట్స్ అనేటువంటి సపరేట్ సెగ్మెంట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఒకరికి ఇడ్లీ అంటే ఇష్టం సార్, ఒకరికేమో దోశ అంటే ఇష్టం, ఒకరికి పొంగనాలు అంటే ఇష్టం, కొంతమందికి ఊతప్మా అంటే ఇష్టం. అవన్నీ కూడా మిల్లెట్లో చేసేసి మేము రెడీ మిక్స్ని ఇస్తున్నాం. అంటే ఏమీ కూడా దాంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేనట్టుగా చూసుకుని మా ఇంట్లో ఎవరైతే మా సంస్థలో ఉన్నటువంటి ఆడవాళ్లతో మా ఇంట్లో తినేటట్టుగానే మనం అందరం తినేటట్టుగా దాన్ని చేయటం జరిగింది. దానికి అంటే మీకు పొంగనాల పిండి కావాలన్నా, ఇడ్లీ పిండి కావాలన్నా, దోశ పిండి కావాలన్నా, పూరీ పిండి కావాలన్నా, ఊతప్మా పిండి కావాలన్నా అవన్నీ కూడా మిల్లెట్స్ రూపంలో వస్తాయి. అలాగే ఫ్లేక్స్, మిల్లెట్స్ ఫ్లేక్స్ కానీ, మిల్లెట్ సాంబార్ రైస్, మిల్లెట్ కిచిడి, మిల్లెట్ పొంగలు, అన్ని రకాలైనటువంటి మిల్లెట్స్ రెసిపీస్ మీద మేము రీసెర్చ్ చేసి గత 2 సంవత్సరాలుగా సుదీర్ఘంగా చేసిన తర్వాత ఈరోజు ఈ మొత్తం దాదాపు ఒక 60 ప్రోడక్ట్లు, మిల్లెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని కూడా మేము ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సార్. ఇవేనా ఫ్యూచర్లో వెజిటబుల్స్ ఇంకా ఏమైనా పెట్టగలుగుతారా?
అంటే ఆల్రెడీ మాకు పాశమైలారం మన పటాన్ చెరువు దగ్గర ఒక 20 గోమాతలు పెట్టుకున్నామండి. ఒక ఆశ్రమం కూడా ఉంది. అట్లాగే మేము ఇప్పుడు గండమైసంలో కూడా ఒక 5 ఎకరాలు తీసుకుని ఈ యొక్క ఆర్గానిక్ ఫుడ్ను కూడా పండించాలన్నదే మా సదుద్దేశము. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో చూస్తున్నటువంటి ఈ యొక్క వెజిటబుల్స్ కానీ ఇవి కానీ పెస్టిసైడ్స్ కంటెంట్ అని ఇంకోటి అని అంటున్నారు. అట్లాగే త్వరలోనే ఒక రీసెర్చ్ ల్యాబ్ కూడా ఒకటి పెట్టాలన్నదే. అది కేవలం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్. ఎందుకంటే ఇవాళ ఎవరన్నా ఒక న్యూట్రాసూటికల్స్ వాళ్ళు ఒక ఫుడ్కి సంబంధించిన వాళ్ళు ఫుడ్ని ఏం చేస్తారంటే ఆ స్పెసిఫిక్ ల్యాబ్స్కి పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక కామన్ మ్యాన్కి కనుక అనుమానం వచ్చింది, ఒక పసుపు మీద అనుమానం వచ్చిందో లేకపోతే ఒక పాల మీద అనుమానం వచ్చినప్పుడు కూడా మేము ఒక ఫ్రాంచైజీలను ఇచ్చి, అంటే ఒక సామాన్యుడికి కూడా ఆయన తినే ఆహారాన్ని చెక్ చేసుకునేటటువంటి ల్యాబొరేటరీస్ని అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా నా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మేము ఇవాళ గవర్నమెంట్కి కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్లకు కూడా మేము ఒక ప్రపోజల్ అనేటువంటి పెట్టడం జరిగింది సార్. థ్యాంక్ యూ అండి కిషోర్ గారు. జయరామ్ గారు, గత కొంతకాలంగా నేను 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ హెయిర్ ఆయిల్ వాడుతున్నా, మీ షాంపూస్ వాడుతున్నా. అంతకుముందు నాది హెయిర్ చాలా లాస్ అయ్యేది. తర్వాత వచ్చేసి మీ షాంపూని కానీ హెయిర్ ఆయిల్ కానీ వాడిన తర్వాత నాకు హెయిర్ గ్రోత్ వచ్చింది. షాంపూ కూడా రెగ్యులర్గా వాడుతున్నాను. ఎక్కడికి వెళ్ళి నేను అది తీసుకెళ్తా. తర్వాత ఇది మీకు కూడా ఒక ఎండు కూడా వాళ్ళది. మీరు ఇంచుమించు 60 సంవత్సరాల పైబడి ఉన్నారు. ఈ రహస్యం ఏంటి చెప్పండి. నా వయసు 20 అండి. మా పడిగొండల వెంకటేశ్వరరావు గారు CEO గారు ప్రైమ్ 9, ఆయన నేనంటే చాలా అభిమానం. ఆ విధంగా మా ఇద్దరి మధ్యన మైత్రి కొనసాగుతుంది. దాంతోపాటు ఆ సార్కి నేను మా రుద్ర ఆయుర్వేదిక్ వారి జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ షాంపూలు ఇస్తున్నాం మేము. అవి చాలా అద్భుతమైనవి. ఎందుకంటే ఇవాళ మా సోదరుడు పెట్టిన ఈ ఇష్ట లైఫ్లో కూడా మనం ఈ ప్రోడక్ట్ని ప్రదర్శిస్తున్నాం. ఇవే ఈ జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్, జోయాస్ షాంపూ, ఈ 2 అద్భుతమైనది. ప్రపంచంలోనే నెంబర్ 1 అని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే 20 కంట్రీల్లో ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. నా జుట్టే ఎందుకు సాక్ష్యం. ఇప్పుడు మన పివి రావు గారు, ప్రైమ్ 9 CEO గారు తన మాటల్లో వ్యక్తపరిచారు. కాబట్టి ఆయుర్వేదం అనేది ఏమంటే ఆయుష్ పెంచుద్ది. ఆయుర్వేదం తర్వాత న్యూట్రాసూటికల్స్, ఆయుర్వేదం తర్వాత వచ్చేది అడ్వాన్స్డ్ సైన్స్ అంటే న్యూట్రాసూటికల్. నేను ఆయుర్వేదం అయితే మా సోదరుడు న్యూట్రాసూటికల్స్. తర్వాత మా ఇష్టా లైఫ్లో మన గోమాత సురేష్ గారు కలిశారు. మా ముగ్గురితో అది మేము ఇలాంటివి ఒక 10 బ్రాంచీలు పెట్టాలని, మా ప్రొడక్ట్స్ వాడండి ఆయుర్వేదంగా. హెయిర్ ఆయిల్ ఎందుకంటే ఇప్పుడు మన కిషోర్ గారు చెప్పారు, మనం అందరం ఏదో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని వాడేస్తాం. కానీ మన శరీరాన్ని బట్టి అవి పడతాయా పడవా తెలుసుకుని వాడాలి. కాబట్టి ఈ సందర్భంగా నా ప్రోడక్ట్ గురించి, అంటే ఇది మన ప్రోడక్ట్, ఇది హైదరాబాద్లో తయారవుతుంది. మీరందరూ తప్పకుండా వాడండి. 20 దేశాల్లో యాక్సెప్ట్ చేశారు. అందరికీ జుట్టు కావాలంటారు, కానీ జుట్టు ఎందుకు పోతుందో అని తెలుసుకోవాలి. అది మేము తెలుసుకున్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అమ్ముతాం. జుట్టు ఎందుకు రాలుతుందో తెలియని వాళ్ళకి నా ప్రోడక్ట్ అమ్మను. ఎందుకు అంటే నేను నా ప్రోడక్ట్ ఫెయిల్యూర్ చేయలేను. ఎందుకంటే నా ప్రోడక్ట్ రిజల్ట్ 95% ఉంది. 100% అని చెప్పకూడదు, దేవుడు చెప్పాలి. 95% అయితే నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ వాడుకోండి. ఇష్టా లైఫ్లో మా రుద్ర ఆయుర్వేదిక్ వారి హెయిర్ ఆయిల్, షాంపూ, పెయిన్ ఆయిల్, మా ప్రోడక్ట్లు కూడా ఫ్రాంచైజీ కింద ఇక్కడ పెట్టాము. దాంతోపాటు మీరు ఇతర ప్రోడక్ట్స్ కూడా విజిట్ చేయొచ్చు. కాబట్టి ఈ యొక్క కూకట్పల్లిలో నాకు చాలా ఆర్డర్స్ వస్తాయి, ఎక్కడ దొరుకుతుంది అంటారు, ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యలో సోప్ ఒకటి లాంచ్ చేశారు కదా, అది కూడా నేను వాడుతున్నాను. చాలా బాగుంది. అది స్మెల్ విషయంలో కానీ బ్రాండెడ్ సోపులు కానీ చాలా బాగుంది. ఇప్పుడు అనుభవం ఎట్లా ఉంటుందంటే, మనిషికి మనం ఏదో అందం, ఆనందం, ఆరోగ్యం ఇవ్వటమే మా రుద్ర ఆయుర్వేదిక్ వారి ప్రధాన అంశంగా పెట్టుకున్నాం. డబ్బులకి ప్రాధాన్యత తక్కువ ఉంది. నా సార్కి నేను ఏం చేశానంటే, నా స్వహస్తాలతో ఒక సోప్ తయారు చేసి ఇచ్చా. మంగు మచ్చలు, సార్ ఫేస్ బాగానే ఉంటుంది, మంగు మచ్చలకు కానీ ట్యాన్ ఉన్న వాళ్ళకి కానీ ఎందుకు పనిచేస్తుంది అంటే, మేము దాంట్లో బాదం ఆయిల్స్, రకరకాల ఆయిల్స్, అంటే ఇప్పుడు మనం మా సోపు రాసుకుంటే, నేను ఒక వ్యక్తికి ఇచ్చా సోపు, రాత్రి నానబెట్టానండి పొద్దున కూడా కరగట్లేదు అన్నాడు.
కరగదండి సోపు, దాంట్లో అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సోపు ఎందుకు ఉత్తమమైందంటే నురుగొస్తేనే సోపు అంటారు. ఎందుకు నురుగొస్తుంది? సోపు తొందరగా అరిగిపోవాలి, సోపు తొందరగా కరిగిపోవాలి, కొత్త సోపు కొనాలి. మా సోపుతో మాత్రం రుద్ర ఆయుర్వేదిక్ సోప్ అనేది మీ మొక్క అరవిందాన్ని, మీ అద్భుతమైన అందాన్ని, సౌందర్యాన్ని పెంచుద్ది. మా సోపు కూడా చాలా అద్భుతమైంది, ఎందుకంటే దాంట్లో అలివేరా, బాదం, ఇంకా రకరకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేసాం. అంటే ఫేస్ కూడా మా ఆయిల్ రాసుకున్నా, మా సోప్ రాసుకున్నా మీరు అందంగా ఉంటారనేది నా మొహం చూసి చెప్పొచ్చు. మా గురువుగారి మొహం కూడా ఈసారి కూడా వాడుతున్నారు. సేల్ పెరిగిపోయింది బాగుండే. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సచివల్ రాంబాబు. నయా కిషోర్ పేరిట ఇస్తా లైఫ్, మీకు ఇష్టమైన లైఫ్ నేను ఇస్తానంటూ మన డాక్టర్ కిషోర్ గారు అండ్ గోమాత సురేష్ గారు మరి టీం అంతా కూడా ముందుకు వచ్చి మన ఆరోగ్యమే వాళ్ళ ధ్యేయంగాను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. ఈ అవకాశాన్ని అందరం కూడా మనం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మనకి ప్రతి మనిషి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించేది మనం తినే ఫుడ్. మనకు పురాతన కాలం చూస్తుంటే మన మునులు సూచించినవి కానీ, పెద్దవాళ్ళు సూచించినవి కానీ, అప్పుడు తిన్న ఫుడ్ వాళ్ళు చేసిన కానీ చాలా అద్భుతంగా ఆరోగ్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు చాలా చిన్నపిల్లల నుంచే చాలా స్పాయిల్, లేనిపోని వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. మళ్ళీ వాటిని మంచి సలహాతో, డాక్టర్ సలహాతో మంచి ఫుడ్ని, పురాతన ఫుడ్ని లైక్ ఆర్గానిక్ ఫుడ్ కానీ, అలాగే ఏ బాడీకి ఎలాంటి పడుతుంది ఏంటి అనేవి తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడాను మంచి డాక్టర్ దగ్గరికి సజెషన్ తీసుకోవడం వల్లను అద్భుతమైన ఫలితాలు మనకి వస్తాయి. మనందరం చూస్తున్నప్పుడు చాలా చిన్నపిల్లల నుంచే షుగర్ వ్యాధి, లేనిపోని వ్యాధులు, నరాల వ్యాధులు అన్నీ కూడా ఎన్నెన్నో వస్తున్నాయండి. కాబట్టి ఇక్కడ చాలా మన కుకుట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఇస్తా లైఫ్ అంటూ చాలా కాన్ఫిడెంట్గా మన ముందుకు వచ్చారు కిషోర్ గారు. వారు ఇవాళ కాదు, గత 10 సంవత్సరాల నుంచి మంచి సైంటిస్ట్. వారు న్యూట్రాసికల్ మీద ఎన్నో రీసెర్చ్ చేసి ఎన్నో ప్రోడక్ట్ని వారు చేసి ఎన్నో వేల మంది అభిమానాల్ని కోరుకున్నారు. ఇది ఒకటే కాదండి, అలాగే మనకి బాడీ మీద ఎఫెక్ట్ చూపించేది ఫుడ్తో పాటు నర్వస్ సిస్టమ్ కూడాను. వాడిని కూడా సక్రమ పద్ధతిలో సరైన టైంకి మంచి మసాజ్ చేసినా కానీ మనకి ఆయుర్వేదిక్ థెరపీలు కానీ లేక కేరళ థెరపీ కానీ మీ అందరికీ చాలామంది తెలుసు. ఆ ఒక అవకాశాలను కూడా కల్పించారు వీరు. ఈ మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుచున్నానని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇష్టా లైఫ్లో భాగంగా ఎంతో ఇష్టమైనటువంటి లైఫ్ని మనందరికీ అందిస్తున్నారు. మరి లైఫ్లో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి? ఆహారం, అట్లాగే న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ అనేటువంటిది ఎన్నో రకాలుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషికి వాళ్ళ పనితీరుని బట్టి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అందరూ వర్కింగ్ ఉమెన్ అయిపోవడం వల్ల అంత టైం దొరకట్లేదు, అంత ఎఫర్ట్స్ పెట్టడానికి కష్టంగా ఉంది. అండ్ ఏదైనా రెడీ మిక్స్ దొరికితే బాగుండు, మ్యాగీ దొరికితే బాగుండు, చేసేద్దాం 2 minutesలో అయిపోతుంది, లేదంటే పిల్లలు అవే ఇష్టపడుతున్నారు. సో ఇలాగా తయారైపోతుంది. ఇలా కాకుండా చక్కగా మిలెట్స్ తోటి మేము నూడిల్స్ తయారు చేస్తాం, పాస్తా తయారు చేస్తాం, అది కూడా అన్ని మిలెట్స్ తోటే. అండ్ ఇన్స్టా ఈట్స్ అనేసి అనమాట. ఇష్టా ఈట్స్ అంటే ఇష్టంగా తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్గా తయారు చేసేట్టుగా మేము ఎన్నో రకాలుగా తయారు చేస్తున్నాం. ఇష్టా ఈట్స్లో భాగంగా మేము ఏంటంటే మిలెట్స్ తోటి, అలాగే బ్రౌన్ రైస్ తోటి, రెడ్ రైస్ తోటి, ఇట్లాగా ఎన్నో రకాలుగా అన్నీ మంచి గో ఆధారిత ఆహారంతో ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇన్స్టెంట్గా కొంచెం మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఉప్మాలు కానీ, సాంబార్ కానీ, లేకపోతే నూడిల్స్ కానీ, లేకపోతే కుర్కురే కూడా ఉంది మా దగ్గర. సో అలాగా ఎన్నో రకాల స్నాక్స్ అండ్ ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఇష్టా ఈట్స్లో తయారు చేస్తున్నాం. అలాగే ఇంట్లో హ్యాండ్మేడ్ సోప్స్ అండ్ కొన్ని నాప్కిన్స్, ఇంట్లో ఆడవాళ్ళకి కావాల్సినటువంటి ఎన్నో రకాల వస్తువులు అవన్నీ కూడా ఇష్టా ఈట్స్లో భాగంగా మేము అన్ని హోమ్మేడ్ తయారు చేస్తున్నాం. ఇది ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చేసే ఒక వైద్యం, అందరికీ సంబంధించిన వైద్యం కాదు, అందరికీ ఒకే వైద్యం ఉండదు. అందులో భాగంగా ఈ ఇస్తా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇస్తా లైఫ్ని మీకు ఇస్తామని ప్రామిస్ చేసుకుంటూ ఇది జరుగుతుంది. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర, మెట్రోకు దగ్గరలోని సౌత్ ఇండియా షాపింగ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఇది ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు ఇక్కడ ఉండే సేవలు అందుతూ ఉంటాయి. అమావాస్య నాడు సెలవు ఉంటుంది, అంటే ఎక్కువ ఆ రోజు వైద్యం చేయకూడదు కాబట్టి అది రిస్ట్రిక్షన్ ఒకటే పెట్టుకున్నాం. సో ఇలాంటివి ఈ పూర్తి వైద్యం ఏదైతే ఉందో అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇన్స్టా లైఫ్ ప్రారంభోత్సవ సందర్భంగా కిషోర్ గారు అండ్ టీమ్కి కంగ్రాచులేషన్స్. నేను డాక్టర్ సురేంద్ర, నేను పిడియాట్రిషియన్. నేను అలోపతి చదివినా కూడా ఇందాక చెప్పుకున్నట్లు ఒక్కొక్క మనిషికి వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి
ట్రీట్మెంట్ ఉంటుంది. అందరికీ ఒకటే షర్ట్ కుట్టించి వేస్తే సాధ్యం అవుతుంది? అది సాధ్యం కాదు. సో ట్రీట్మెంట్ అనేది ఇండివిజువలైజ్డ్, పర్సనలైజ్డ్, వ్యక్తిని బట్టి ట్రీట్మెంట్ చేయాలా. సో మన దేశం పాలసీ ఏంటంటే మనం 2030కి 1 నేషన్ 1 హెల్త్ పాలసీలో హోలిస్టిక్ అప్రోచ్, ప్లూరోపతి అంటాం. అంటే అల్లోపతి డాక్టర్స్ ఆయుర్వేదం రాయడము, ఆయుర్వేదం ట్రీట్మెంట్ వాళ్ళు అల్లోపతి రాయడం, ఇలా కాకుండా ఒక్క పేషెంట్కి అందరు వైద్యుల అవసరం ఉంటుంది. అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది. సో ఇన్స్టా లైఫ్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకోవడం చాలా అభినందనీయము. నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కిషోర్ గారు అండ్ టీమ్కి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతమైన ప్రపంచంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాకి నేను వచ్చాను. మీకు ఒక అద్భుతమైన వ్యక్తి గోమాత సురేష్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన గోసేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, గో ఆశ్రమాన్ని నడుపుతూ ఉంటారు. ఆయన ఈరోజు ఒక సరికొత్త ఆవిష్కరణతో మీ ముందుకు వచ్చారు. అదేంటంటే నయా కిషోర్ ఇష్టా లైఫ్. ఆయన మాటల ద్వారా ఆయన ఈ ఆవిష్కరణ మీ ముందుకు తెచ్చారు. ఇది KBHPలో ఉంది. ఆయన మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ఇష్టమైన లైఫ్ ఆయన ఎలా ఇస్తారు, మీకు ఎలా వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన మీ ముందుకు వస్తున్నారు. నమస్కారం అండి. మీరు మీ మాటల్లో ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఏంటి మా అందరికి అందిస్తాకి మీ దగ్గర ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీ ముఖారవిందమే జరుగుతుంది. ఎందుకంటే గోవుల్ని సేవిస్తారు, గోమాత మీతో ఉంది, అలాగే ప్రకృతి మీతో ఉంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమం మీరు పెట్టిన ఇష్టా లైఫ్ ఎంతమందికి ఇష్టం ఉండాలి, ఎందుకు ఇష్టం ఉండాలి, ఎందుకు మీ దగ్గరికి రావాలనే విషయాన్ని మీరు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జీవితం చాలా చిన్నది, అందులో వ్యాధులు బాధలు కాకుండా ఇష్టమైన లైఫ్ తీసుకుందామని ఇష్టా లైఫ్ అని పేరు పెట్టుకున్నాం. అది ఇంకో విధంగా చెప్పాలంటే ఇస్తా లైఫ్ అంటే మేము ఇస్తాం, లైఫ్ ఇస్తాం. అది ఏదైనా మానసిక ఆరోగ్యంగా, లేకపోతే శారీరకంగా, లేకపోతే ఆధ్యాత్మికంగా, సాంఘికంగా కూడా, అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, అవి కూడా మాట్లాడడానికి ఈ ప్రదేశం ఎంచుకున్నాం. సో ఇష్టా లైఫ్ అనేది మీ జీవితానికి ఒక మంచి మార్పు ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. జనరల్గా మనిషి ఏంటంటే వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకుంటే మా అమ్మ తింటుంది, నాన్న తింటున్నారు, అలాగే నేనే తినేస్తాను అనుకుంటారు. కానీ అలా కాదు. ఎవరి షర్ట్ వాళ్ళకే ఇంపార్టెంట్, ఎవరి జీవితం కూడా వాళ్ళది. అలాగా మార్పులు అనమాట, మానసికంగా మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల శారీరక రోగాలు, దాన్ని ఏంటంటారు అంటే సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. సో ఈ ప్రదేశంలో ఏంటంటే వాళ్ళ తలకు కన్సల్టేషన్ ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది, వాళ్ళ నాడి చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి న్యూట్రిషన్ ఎలా పడుతుందా లేదా, అంటే వాళ్ళు తింటున్న ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా. చాలామంది తెలుసు ఏంటంటే నేను తినేస్తున్నాను, చట్నీ తింటాను, లేకపోతే పచ్చడి తింటాను అనుకుంటాను. సో అది మంచిదా కాదా అని చెప్పేసి మేము ఇక్కడ కన్సల్టేషన్ ప్రాపర్గా తీసుకుంటాం. వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఏది అవసరమో, కొందరు చేయించుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాపర్గా మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇక్కడి నుంచి జరిగిన తర్వాత నుంచి వాళ్ళకి చిన్న చిన్న మార్కులు. ఇది మేము మర్మ మసాజ్ పెట్టామండి. అంటే కేరళలో చాలా విలువైన మర్మ మసాజ్. మర్మం అంటే సీక్రెట్ అంటారు. ఆ సీక్రెట్ ఏదైతే ఉందో అది వాత పిత్త కఫాలతో ఉంటుంది. అది ఎందుకు ఇక్కడ మీకు మసాజ్ జరుగుతుంటుంది. ఇప్పటి వరకు చాలా వరకు మసాజ్ అంటే ఒక చెడ్డ ఒపీనియన్ ఉంది. అది అలాగేం లేదు. వాత పిత్త కఫాలను బ్యాలెన్స్ చేసేదే మర్మం. అంటే ఒక శరీరాన్ని వేరే శరీరం ఆటోమేటిక్గా తనలో ఉన్న ఎనర్జీని వేరే శక్తికి పంపిస్తారు. పూర్వకాలంలో ఏంటంటే మనిషిని ఇబ్బంది పెట్టడానికి, అంటే అవతల వ్యక్తితో ఈజీగా ఫైట్ చేయడానికి కోసం మర్మ వైద్యం వాడారు. నేను నేర్చుకుంది ఆ ఫైట్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందో, దానికి నొప్పులు ఎలా తగ్గించుకోవాలనేది నేర్పిస్తూ ఉంటాం. దీని తర్వాత చాలా వరకు వెయిట్ లాస్ కావాలంటారు, లేకపోతే సొరియాసిస్ ప్రాబ్లమ్స్ అంటారు. వాటికి కూడా అంటే చర్మ వ్యాధులకు తగ్గట్టుగా మేము కొన్ని రసాయనాలు కలిపేసుకుంటూ వాళ్ళకి స్టీమ్ బాత్ చేస్తుంటాం. స్టీమ్ అనేది చాలా స్వేదక్రియ అంటారు. అంటే స్టీమ్ లోపల నుంచి, శరీరం నుంచి బాగా చెమట బాగా పట్టించాలి. ఇంకా మలినాలు ఏవైతే ఉందో, డెడ్ స్కిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పోతూ ఉంటాయి. అందులో డిఫరెంట్ కెమికల్స్ వేస్తూ చేస్తాం. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే దీంతోపాటు మనం నలుగు పెట్టిస్తున్నాం. అసలు నలుగు అనేది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే మర్చిపోయినారు. ఆడపిల్లలు కంపల్సరీ పెట్టుకోవాల్సింది. అండ్ జెంట్స్గా ఏంటంటే మజిల్స్ అంతా బాగుండాలంటే నలుగు పెట్టుకోవాలి. ఇక్కడ నలుగు కార్యక్రమం పెడుతున్నాం. తర్వాత వేడి నీళ్ళతో స్నానాలన్నీ చేసుకున్న తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకుంటే, ఒక శరీరానికి మొత్తం టోటల్ టాప్ టు బాటమ్ అనేది వాళ్ళకి రక్త ప్రసరణ నీట్గా ఉండడానికి గురించి, లేకపోతే వాళ్ళకు ఉన్న బీపీ సమస్యలు కానీ, హార్ట్ సమస్యలు కానీ, అది కూడా మసాజ్లో తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది. ఇంకా దీంతోపాటు
జనరల్గా మనిషికి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఎవరైనా ఒక మంచి గురువు కావాలి, లేకపోతే ఒక నా మాట ఎవరైనా వినాలి. ఆ వినేటప్పటికి ఏంటంటుంది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా ఉంటుంది. ఆ ఫుడ్ దగ్గరకు వచ్చేస్తే రుచికి వెళ్ళిపోతాం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఏదో ఆ రోజుకి ఎవరో చెప్పారని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు న్యూట్రిషన్స్తో కూర్చున్న ఫుడ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆహారమే ఔషధం. అలాంటి ఆహారాన్ని మనం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ రాబోయే రోజుల్లో కొన్ని ఎటువంటి కషాయాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు, పచ్చళ్ళు, పౌడర్లు ఏంటి, ఎలాంటి వండుకోవాలి, దోశల్లో రకాలేంటి, అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో దీని తర్వాత ఒక మంచి గురువుతో ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ ప్రదేశంలో జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చునే ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక గురువులు కానీ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళ విషయాలన్నీ ఇక్కడ కూర్చొని మాట్లాడడం, అంటే ఒక సత్సంగం జరుగుతూ ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం అంటాం. నిస్సంగత్వే నిర్మోహతత్వం, నిర్మోహతత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో అలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరికి ఈ రోజుల్లో 1-to-1 కూర్చొని మాట్లాడే విధానం చాలా తక్కువ. సో అలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనిషికి ఎన్నో రుగ్మతలు ఉంటాయి, మానసిక రుగ్మతలు ఉంటాయి. అవి మాట్లాడుకోవడానికి, ఓపెన్గా ఉండడానికి ఎక్కడ లేదు. అలాంటిది ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఆహారం, మనం ఉదయం లేచినప్పటి నుంచి మనం ఆహారం ఎప్పుడో తీసుకుంటున్నాం. ఈ ఆహారాన్ని ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదో టేస్ట్కి చెప్పారు, ఏదో బ్రాండ్ చెప్పారని చెప్పేసి అలా కాకుండా ఇక్కడ పనికొచ్చే పంచగవ్య ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, లేహ్యాలతో నెయ్యలు, తేనెలు, ఇంకా ఇంటి వాళ్ళు అంటే లేడీస్ ఇంట్లో చేసుకునేటట్లే ఉండేవన్నీ ఉంటాయి. పెయిన్ ఆయిల్స్ ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, పసుపు, కారం, అంటే నొప్పులన్నీ మనకి స్టార్ట్ అయ్యేది, రోగం స్టార్ట్ అయ్యింది నూనె పదార్థాలు ఇంకా పప్పు దినుసుల ద్వారా స్టార్ట్ అవుతుంది. అలాంటివి ఏవైతే ఉందో తేనె, నెయ్యి, జనరల్గా తినే ఈట్స్ అంటారు, అంటే బైట్స్ అనమాట. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కుర్కురు లాంటివి అన్నీ తింటున్నారు. అంటే తప్పేనని నేనేం అనడం, కానీ అందులో ఇంకొంచెం మంచి న్యూట్రిషన్ కలిపితే ఇంకా బాగుంటుందని ఒక ఉద్దేశంతో అసలు రాగి ఇడ్లీ మిక్స్ ఉంది, దోశల మిక్స్ ఉంది, ఇది జస్ట్ నీటిలో కలుపుకొని తీసేసుకోవడం అంటుంటుంది. ఇంకా రకరకాల సోప్స్ ఉంటాయి. అంటే చేతి ఉత్పత్తులు ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. పంచగవ్య ఉత్పత్తులు జరుగుతూ ఉంటాయి. పంచగవ్య ఉత్పత్తులు అంటే గోవు నుంచి వచ్చే ఆధారం ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఇక్కడ మనం పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే లేడీస్ ప్రాబ్లమ్స్, ఈ రోజుల్లో బయటికి వెళ్ళాలంటుంటే వాళ్ళకి ఎక్కువ లేడీస్తో మాట్లాడడానికి అక్కడ ఉండే జెంట్స్ ఉంటే అంత ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. అందుకని మేము లేడీస్ కన్సల్టెంట్ కూడా పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు తిన నా భార్య సీతమ్మ, సో తిని కూడా ఏంటంటే ఎట్లా ఉంటుంది, లేడీస్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటుంది, చిన్న మాట్లాడుకుంటే ఎంత ఫ్రీ అవుతాం, ఇంట్లో ఉండే సమస్యలు, లేకపోతే అత్తమామల గొడవలు, ఆడపడుచుల గొడవలు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని లేహ్యాలు వీళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. ఒక అక్క చెల్లిలాగా ఇంట్లో కూర్చొని ఎట్లా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. అంటే ఒక హాస్పిటల్కి వచ్చే విధానం కాకుండా ఒక ఇంటికి నేను వచ్చాను, నా ఆతిథ్యం బాగుంటుంది, అందులో ఆరోగ్యాన్ని నేను పెంచుకునే విధానం ఏవైతే ఉందో అవన్నీ చాలా పర్సనల్గా తెలుసుకుంటారు. దీంతోపాటు న్యూట్రిషన్స్ బాగా అందమైన ఫుడ్ ఏదైతే ఉందో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మాది పైన లేడీస్ వింగ్ ఉంది. ఆ లేడీస్ వింగ్ కూడా మీకు జరుగుతుంది. అంటే జనరల్గా లేడీస్కి ఏంటంటే నాకంటూ ప్రైవసీగా ఒకటి ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, ఆ ప్రైవసీ సిస్టంలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు. ఇది పూర్తిగా లేడీస్ ఎక్స్క్లూజివ్ అనమాట. ఇక్కడ యోగా జరుగుతుంది ఉదయం పూట. ఇంకా కూచిపూడి నృత్యం కూడా నేర్పిస్తూ ఉంటాం. ఇంకా అదే కాకుండా ఇది పూర్తిగా లేడీస్ వింగ్. కింద మీరు చూస్తుంటే అదంతా కంబైన్ జెంట్స్ ఉంటారు. ఇంకా మోకాళ్ళ నొప్పులు వీటి గురించి అక్కడ వస్తారు. కానీ ఇది మనకి లేడీస్ సంబంధించిన విధానం. అంటే వాళ్ళకి ప్రైవసీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, చాలా దగ్గరగా మనం సింపుల్గా వెళ్ళిపోతా ఉన్నాం. అలాంటివి ఏం లేకుండా ఇక్కడ పూర్తి లేడీస్కి సంబంధించిన బ్యూటీ కేర్ రిలేటెడ్ ఉంటుంది. ఇక మనం హెర్బ్స్ ఏమి ఉంటాం, న్యాచురల్ హెర్బ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, మనమే తయారు చేస్తున్నాం అనమాట. ఇంకా దీంతోపాటు వాళ్ళకి ఇంకేమైనా చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నా ఏదో కమర్షియల్ యాంగిల్లో కాకుండా జనరల్గా ఇంట్లో ఉన్న నలుగు పెట్టిన తర్వాత ఉండే విధానం ఏమవుతుందో అవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కింద చూసినట్టు లేడీస్కి సెపరేట్గా ఒక వింగ్ ఉంది మసాజ్ రిలేటెడ్. ఇక్కడ థెరపీస్ జరుగుతూ ఉంటాయి. జనరల్గా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటి అంటే కైరోప్రాక్టిక్ అంటే చెప్పేసి అంటారు. మర్మ విద్యలో ఒక భాగం కైరోప్రాక్టిక్, అది కూడా జరుగుతుంది. సో దాని తర్వాత ఇది ఒక అలైన్మెంట్స్ అనమాట. యోగాకి సంబంధించి చాలా వరకు కొందరు ఆసనాలు వేయగలరు, వేయలేరు. అలాంటప్పుడు మనకు గురువు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పులకి ఎట్లాంటివి అయితే చేసుకుంటారో అవన్నీ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలా రేర్గా ఉంటుంది హైదరాబాద్లో. ఇక్కడ ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్తో కూడుకున్న పనులు. అందుకని వీటిని అలైన్మెంట్ చేస్తుంటాం. ఐటీ సెక్టార్లో ఉండే వాళ్ళకి ఈ అలైన్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్స్ ఉంటాయి. అది బ్యాక్ పెయిన్ తగ్గించడానికి, ఇది షోల్డర్ పెయిన్ తగ్గించడానికి,
చిన్న హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవన్నీ వాడుతూ చేస్తాం. ఇది సింపుల్గా శీర్షాసనం కూడా వేసుకోవచ్చు. ఇది శీర్షాసనం వేసుకోవడానికి అనమాట. శీర్షాసనం అంటే చాలా వరకు కష్టం, 15 సెకండ్ల కంటే ఎక్కువ వేయలేరు. దీంట్లో ఉంటున్న ఒక 10 నిమిషాలు కూడా ఈజీ చేసుకోవచ్చు. తన పూర్తి భారాన్ని అది తీసుకుంటుంటుంది. ఇది నడుము నొప్పి కోసం, షోల్డర్ పెయిన్, నడుము నొప్పి ఉంటుంటుంది వాళ్ళ గురించి బ్యాక్ బెండింగ్ చేసుకొని హాయిగా ఉండే సెట్ అవుతుంటుంది. ఇది కూడా అలాంటిది, షోల్డర్ పెయిన్కి, నడుము నొప్పి, ఇంకా చాలా ఆసనాలు చేసుకోవచ్చు. ఇందులో విపరీత కరణి అని చెప్పేసి అంటుంటారు దీన్ని. చాలా బెండింగ్స్ అన్నీ నీట్గా అయిపోతూ ఉంటుంది, కష్టమే ఉంటుంది, హార్డ్ మెథడ్స్. ఇంకోటి దీనికి లేడీస్ వింగ్ ఉండే వాళ్ళ థెరపిస్టే ఉంటుంటారు, వాళ్ళే ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ మోరోవర్ ఈ చిన్న చిన్న విషయాలంటే మనకి తెలిసిన విషయాలనే ఇంతే అని చెప్పేసి అనుకునే లైఫ్లో నుంచి ఒక చిన్న మార్పు, ఇందులో వేసుకోవాల్సిన దినుసులు అండ్ ఇందులో వేసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న మార్పు చేస్తేనే పెద్ద రోగం తగ్గుతుంది. అలాంటిది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అవసరం, ఎందుకంటే మనము పని బట్టి తినేవారు ఆహారం. ఇప్పుడు ఏంటంటే చేతిలో ఎంత డబ్బు ఉందంటే డబ్బు బట్టి తినేస్తూ ఉన్నారు. అట్లా లేకుండా ఇది వీళ్ళు తినాలి, ఇది వీళ్ళు తినకూడదు అని చెప్పి ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే కేవలం ఏమవుతుంది, మనం ఏదో చిన్నప్పటి నుంచి మన తాతలు తింటున్నారు, అమ్మమ్మలు తింటున్నారు, అలా కాకుండా అరే నా కోసం, నా పని కోసం, నా లైఫ్ స్టైల్ కోసం, నాకున్న డిసీజ్ బట్టి ఎట్లాంటి ఆహారం తినాలనేది ఇక్కడంతా చెప్పడం జరుగుతుందండి. ఇది చాలా సున్నితమైన విషయాలు కాబట్టి అందుకు ఎక్కువ స్పేస్ తీసుకొని, టైం ఎక్కువ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీబడికి ఒక పర్సనల్ కన్సల్టేషన్ జరిగి మాత్రమే తీసుకోబడుతుంది. ఒక ఇష్టంగా పెట్టుకున్న ఒక ఆశ అంతే, ఇందులో కమర్షియల్ యాంగిల్ లేదు. సో గత 10 సంవత్సరాలుగా మేము ఇదే దీంట్లో ఉన్నాం. చాలా వరకు ఏంటంటే మనుషులందరికీ నేర్పిస్తూ ఉన్నాం ఏమంటే ఎలా బతకాలి, ఏం సంగతి. దానికి రూల్స్ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది ఆయుర్వేదంలో, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు ఇలాంటి అవకాశాలు ఎవరైతే అన్ని రకాల వైద్యాలతో పాటు ఇది కూడా ఒక పురాతన వైద్యం. సో దీన్ని తెలుసుకొని మీ ఇష్టమైన లైఫ్కి, సో మేము ఏదైతే ఇస్తామంటే లైఫ్ని మీరు తీసుకొని ఆరోగ్యంగా ఆనందంగా బతకాలని కోరుకుంటున్నాం. నమస్కారం.